హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ వీడియో. మీకు ఈరోజు నా గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ రెడీగా ఉన్నాయని చూపిస్తాను. ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతుంది కదా, అందుకని హార్వెస్ట్ కూడా కొంచెం అంతకు ముందు కన్నా తక్కువగా ఉంది. ఇప్పుడైతే చూడండి, ఇది చిల్లీ ప్లాంట్. ఇక్కడ నా దగ్గర 2-3 రకాల చిల్లీ వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇండియన్ వెరైటీ చిల్లీ అనమాట. ఇక్కడ హార్వెస్ట్ చేస్తుంది నేను, మా అబ్బాయి కలిసి హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ పక్కనే 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. ఒక వెరైటీ అయితే బాగా స్పైసీగా ఉంటుంది, ఇంకొక వెరైటీ అయితే అంత స్పైసీ లేదు. ఇక్కడ చూడండి, ఒక చిన్న చెట్లే కానీ చాలా వచ్చాయి. దీనికన్నా ముందు జస్ట్ స్ట్రాబెర్రీ ప్లాంట్స్లో చూస్తే ఒక 2 స్ట్రాబెర్రీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్ ప్లాంట్స్ అనమాట. వంకాయ చెట్లు అయితే చాలానే ఉన్నాయి, అందుకని మీరు ఎప్పుడు చూసినా నా దగ్గర వంకాయల హార్వెస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కలిసేసి మా అబ్బాయి నేను కలిసి మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇండియన్ వెరైటీ దోసకాయలు అనమాట. అసలు ఈ దోసకాయలు అయితే ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇది వచ్చేసి బ్లాక్ కోబ్రా చిల్లీ పెప్పర్ అనమాట. ఈ ప్లాంట్ ఇది ఒక టైప్ ఆఫ్ చిల్లీ. దీనిలో ఈ మిరపకాయలు ఎలా ఉంటాయంటే మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి, పండిపోయినాక రెడ్ కలర్లో ఉంటాయి. కానీ అసలు ఈ చిల్లీ ప్లాంట్ అయితే ఎన్ని మిరపకాయలు వచ్చాయో దీనివల్ల. ఇది ఆల్మోస్ట్ 4 years నుంచి యూస్ చేస్తున్నాను, కానీ ప్రెలిఫిక్ ప్రొడ్యూసర్ అనమాట. సూపర్గా వస్తాయి. ఈ రిడ్జ్ గార్డ్ ప్లాంట్ అయితే సీడ్స్ కోసం అని చెప్పేసి ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ బీరకాయలు ఏమి రాకపోయినా ఈ వింటర్లో దీని సీడ్స్ కోసం సేవ్ చేద్దామని హార్వెస్ట్ అయితే చేయట్లేదు, ఊరికే మీకు చూపిస్తున్నాను. దీని పక్కనే చూస్తే ఇది ఒకటి బీరకాయ హైడ్ అయి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాకరకాయ ప్లాంట్స్ అనమాట. ఈ కాకరకాయలు అయితే చూడండి, అసలు ఒక 2-3 రోజులు వచ్చి చూడకపోతే ఊరికనే పండిపోతున్నాయి. పెద్ద కాయలే పండిపోతున్నాయి.